అక్కినేని కుటుంబంపై అలాగే నటి సమంతపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. నాగచైతన్య సమంతలు విడిపోవడానికి కారణం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ఏ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. కొంతమంది నటీమణులు సినిమాలను వదిలేసి వెళ్ళిపోయారంటూ కామెంట్స్ చేశారు. దీంతో సినీ ఇండస్ట్రీ మొత్తం ఆ వ్యాఖ్యలను ఖండించింది. రాజకీయ లబ్ధి కోసం సినీ ప్రముఖులను సంబంధం లేని విషయాల్లోకి లాగొద్దంటూ నాగార్జున ఫ్యామిలీ మండిపడుతోంది. సమంత కూడా ఫైర్ అయ్యారు. ఈ నిరాధారమైన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆమె తన వ్యాఖ్యలు వెనక్కు ఉపసంహరించుకొని క్షమాపణలు చెప్పినప్పటికీ జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. ఆమెపై పరువు నష్టం దావా వేశారు నాగార్జున. తమ కుటుంబ గౌరవాన్ని ప్రతిష్టను దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరూ ఆమె వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ కూడా తన గళాన్ని వినిపించింది. క్రియేటివిటీకి, ప్రొఫెషనలిజంలో ప్రపంచవ్యాప్తంగా తెలుగు ఇండస్ట్రీ పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. ఈ అందమైన పరిశ్రమలో నేను జర్నీ చేసినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నా. ఇప్పటికీ అలాగే ఉంది. ఇలాంటి నిరాధారమైన దుర్మార్గపు పుకార్లు మహిళలపై చేయడం బాధాకరం. మరింత నిరుత్సాహపరిచే విషయం ఏంటంటే బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న మరొక మహిళ ఇలాంటి కామెంట్స్ చేయడం, రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులను ఇందులోకి లాగుతున్నారు. రాజకీయ లబ్ధి కోసం నా పేరును వినియోగించడం ఆపాలని నేను కోరుతున్నాను. సెలబ్రిటీలను రాజకీయాలతో ముడిపెట్టొద్దని రకుల్ పేర్కొంది. సురేఖ చేసిన వ్యాఖ్యలపై కేవలం అక్కినేని ఫ్యామిలీ మాత్రమే కాదు, సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాని, మంచు మనోజ్, విజయ్ దేవరకొండ, రవితేజ, సాయి ధరమ్ తేజ్, మంచు మనోజ్, సంయుక్త మీనన్, రామ్ గోపాల్ వర్మ, రోజా, చిన్మయి, ఖుష్బూ, సుమా కనకాల, రాజశేఖర్, శ్రీకాంత్, ఓదెల, సందీప్ కిషన్, బన్నీవాసు, కిరణ్ అబ్బవరం, శైలేష్ కొలను, ఇలా ఇండస్ట్రీ మొత్తం ఏకతాటిపైకి వచ్చింది. వ్యక్తిగత విషయాలను మీ రాజకీయాల కోసం వినియోగించుకోవడం సిగ్గుచేటు, బాధాకరం అంటూ ఫైర్ అవుతున్నారు.